ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులరా, మీ అందరు బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాము. మరి ఎన్నో దినముల తర్వాత మరొకసారి మీ మధ్యలో ఈ వీడియో రూపంలో మీ మధ్యలో రావటము చాలా సంతోషం. మీ అందరితో దేవుని వాక్య భాగాన్ని పంచుకోవటము చాలా ఆనందంగా ఉంది. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు, మా పరిశీలన కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మేము ఎంతగానో విశ్వసిస్తూ మరి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవాధిపతి మీకు వందనాలు. మహోన్నతుడా, వెలుగైన దేవుడా, సకల చరాచర సృష్టికి కారణభూతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవ, మా ప్రభువ, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము తండ్రి. విశేషంగా నా ప్రభువ, ఇదిగో నా తండ్రి దేవ, మీ మాటలు నిత్య జీవములు ప్రభువ, మీ మాటలు మాకు వినిపింపచేయండి. నీ మాటలు ఎంతమంది నీ ప్రజలు వింటున్నారో వాళ్ళందరి జీవితంలో, వాళ్ళందరి హృదయాల్లో రక్షణ, సంతోషం దయచేయమని, దుష్టుని క్రియలు దూరపరచమని, ఈ వాక్యం ద్వారా ఎంతమంది నాయన ఈ సత్య సువార్తను వింటున్నారో వాళ్ళ హృదయంలో రక్షణ, సంతోషం దయచేయమని, వారు మారుమనసు పొందుకుని భూ దిగంతులకు మీకు సాక్షులుగాను, మీ రాజ్యానికి పౌరులుగాను వాళ్ళు ఏర్పరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చదువు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వినుకులు దేవుడు దీవించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో చదవబడిన ఈ మాటను మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి కొరకు పరలోకపు తండ్రిని వేడుకుంటున్నాడు. అంటే ఈ ప్రార్థన ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు కుమారుని స్థానంలో ఈ భూమి మీద పరలోక సింహాసనం మీద నా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నట్లుగా, అలాగే ఈ భూలోక నివాసులందరి కొరకు, వాళ్ళ యొక్క క్షేమం కొరకు, వాళ్ళ భద్రత కొరకు, వాళ్ళని దుష్టుని చేతులు పడిపోకుండా వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నట్లుగా ఈ వాక్య లేఖనంలో మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న ప్రార్థన ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు కనపరుస్తుంది. ఆ మొదటి వాక్యం మనం చదివినట్లయితే, ఆ మొదటి వాక్య భాగంలో యేసు కనులెత్తి ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించాలి. ఎలాగో ప్రార్థించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రార్థన చేసినా ఆకాశం వైపు కనులెత్తి చూసే అనుభవం ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఆ విధంగా ప్రార్థన చేసి, అలాగూ నీవు నేను ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అలాగూ ప్రార్థించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన అనేది ఒక మాదిరికరం. ఈ మాట చెప్తున్న నా జీవితంలో, అలాగే ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి మీరు ఉండాలా. ఇన్ని రోజులు నువ్వు ఏ విధంగా ప్రార్థించావో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం వింటున్న నీవు ఈ దినం నుండి ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థించే అనుభవంలో నీవు ఉండాలి. ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థించే అనుభవం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రార్థన చేసినా ఆకాశం వైపు కళ్ళెత్తి 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించినప్పుడు ఆకాశం వైపు కళ్ళెత్తి వాటి విరిచాడు. అలాగే లాజర్ని ఆ మరణం నుంచి పిలిచినప్పుడు ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థన చేశాడు. అలాగూ ఆయన ఏ ప్రార్థన చేసినా, గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసిన ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థించాడు. అంటే ఆయన ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో ఆకాశం వైపు కళ్ళెత్తి చూసి ప్రార్థన జీవితము అనుభవం కలిగిన వాడు. కాబట్టి నీవు నేను ఈరోజు ఆ రీతిగా ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థించాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. అసలు ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తే ఎలాంటి మేలు జరుగుతాయి అంటే, ఒక అద్భుతము నీ జీవితంలో నువ్వు చూస్తావు. నీ కుటుంబ జీవితంలో కావచ్చు, అలాగే నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ సేవ పరిచర్యలో కావచ్చు, అయితే నీ యొక్క కుటుంబంలో కావచ్చు,
నువ్వు నివసిస్తున్న పరిసరాల్లో కావచ్చు, ఒక అద్భుతం నువ్వు చూడగలవు. ఒక కని విని ఎరగని కార్యంలో నీ జీవితంలో నువ్వు అనుభవించగలవు. ఆకాశం వైపు కళ్ళు తెచ్చి ప్రార్థించే అనుభవం నువ్వు ఉన్నట్లయితే. అయితే ఆకాశం వైపు కళ్ళెత్తి చూసి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందని కదా. అయితే అది బైబిల్లో అద్భుతము అది ఎలా జరిగిందనేది ఒక్కోసారి మనం పరిశుద్ధ వాక్య లేఖనంలో నుండి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం మనం చూసినట్లయితే, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహమును నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పుతున్నాను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండడు. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పోనీయుడని వారితో చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ బేతనియ గ్రామంలో మరి లాజరు, మరియా, మార్తా అనే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగానో ప్రేమించే కుటుంబం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎప్పుడు ఆ బేతనియ ప్రాంతంకి వచ్చినప్పుడు ఆ లాజరు, మరియా, మార్తా ఆ కుటుంబంలోనే ఉండేవాడు. ఎక్కువ ఆ ఇంటికి వెళ్ళాడు. నిజంగా ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తారో ఆ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఇష్టపడతాడండి. యేసుక్రీస్తు ప్రభుని ద్వేషిస్తూ, హేళన చేస్తూ, అపహాస్యం చేస్తుంటే ఆ కుటుంబం దగ్గర రావడానికి యేసు ప్రభు ఇష్టపడడు. ఇక్కడ ఈ లాజరు, ఆ మరియ, మార్తా వాళ్ళ ఇంటికి ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. కారణము ఆ కుటుంబం వాళ్ళని ప్రేమించేది. అంటే ఆ దినములలో లాజరు మరణమైన తర్వాత సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి అప్పటికి 3 దినములైంది. అయితే అతని శరీరము ఆ పురుగులు పట్టి దుర్వాసన వస్తుంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ లాజరు చనిపోయిన సంగతి తెలిసి అతని సమాధి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి ఒక ఆదరణ ఇస్తున్నాడు, ఒక భరోసా ఇస్తున్నాడు. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూసేదవు. అవును ప్రియులరా, ఈనాడు మన జీవితాల్లో కూడా అద్భుతం జరగాలంటే దేవుని వాక్యాన్ని నమ్మాలా, దేవుని సత్యాన్ని నమ్మాలా, దేవుని నీతిని నమ్మాలా, ఆయన ప్రవచనను నమ్మాలా, ఆయన ఆలోచనలు నమ్మాలా. క్రీస్తు యేసు మహిమలో ప్రతి ఒక్క అవసరం తీర్చబడుతుందని ప్రభువైన అయిన దేవుడు సెలవిచ్చాడు కదా. ఆ రీతిగా ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ప్రభు కార్యం జరగాలంటే మనం దేవుని వాక్యాన్ని నమ్మాలా. ఆయన వాక్యాన్ని నమ్మేటువంటి అనుభవంలో నువ్వు ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో ఇంకా మేలు జరగని స్థితిలో ఉన్నవా, ఒకవేళ నీ కుటుంబంలో ఇంకా కార్యం జరగలేదని నువ్వు చింతిస్తున్నావా, దిగులు పడుతున్నావా, వేదన చెందుతున్నావా, ఇదిగో నా ప్రభు నీకు సెలవిస్తున్నాడు. నువ్వు దేవుని మాటను నమ్మి విశ్వసించి ఆ ప్రకారం నువ్వు ప్రార్థించగలిగితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆకాశం వైపు కళ్ళెత్తి నువ్వు ప్రార్థించాలా. ప్రభువా, భూపతులకు అధిపతి అయిన దేవుడా, జీవము కలిగిన దేవుడా, నా కుటుంబంలో మీరు రండి నాయనా అని ఆకాశమందు కన్నులు విప్పి నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం దేవుడు చేస్తాడు. ఆ కార్యం నువ్వు చూస్తావు. లాజరును కూడా ఆకాశం కళ్ళెత్తి లాజరు బయటకు రమ్మని చెప్పినప్పుడు ప్రార్థించి, ఆకాశం కళ్ళెత్తి లాజరు బయటకు రమ్మని ప్రార్థించమని చెప్పాడు. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థించాడో ఆ ప్రకారం లాజరు బయటకు వచ్చినట్లుగా వాక్యలో మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడే బయటకు వచ్చిన. అంటే అది అద్భుతమో కాదండి. చనిపోయిన వారు లేచి రావటం అద్భుతం కదా. మీరు అనుకోవచ్చు, ఆయన దేవుడు, ఆయన మాట చేత సమస్తం కలిగి చేయబడ్డాయి, చనిపోయిన వారు లేవటం పెద్ద విశేషం ఏంటండి అని చాలామంది అనుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్తున్న ఒక వాక్యంలో సందర్భం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. యెహోషువ కాలంలో యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రుడు నక్షత్రములు, ఆ సూర్యుడు ఒక రోజంతా ఆకాశమంలో ఆగిపోయినట్టు మనం చూస్తున్నాం. సరే, అది పాత నిబంధన అండి, కొత్త నిబంధనలు ఏంటి అని ఒక సందేహం రావచ్చు. కొత్త నిబంధనలో పేతురు యొక్క నీడ తాకి పడిన వారు కూడా చనిపోయిన వారు బ్రతికారు. పేతురు యొక్క నీడ తాగిన వాళ్ళు. అలాగే మరి ఆ 3 అంతస్తుల ఆ మేడ గదిలో నుంచి మరి ఐనోయ అన్న ఒక భక్తుడు ఆ నిద్రమంపులో కింద పడి చనిపోతే అపోస్తలుడు పౌలు అతని కొరకు ప్రార్థన చేసి అతన్ని హత్తుకుని అతన్ని బ్రతికించాడు.
అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కాదండి, యేసుక్రీస్తు ప్రభు నా మాట నమ్మి విశ్వసించిన వారు కూడా ప్రభు ద్వారా అద్భుతములు చేస్తారు, ప్రభు ద్వారా స్వస్థతలు చేస్తారు, ప్రభు ద్వారా వారి జీవితాలు, వారి కుటుంబాలు ఒక మాదిరికమైన జీవితం కలిగి జీవిస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు ఒకవేళ ప్రభు ద్వారా కార్యం చేయాలనుకుంటున్నావా? ప్రభుని బట్టి మేలు పొందుకోవాలనుకుంటున్నావు, ప్రభు ద్వారా మేలు పొందుకోవాలనుకుంటున్నావా? అయితే ఆయన మాట విశ్వసించి ఆకాశం వైపు కళ్ళెత్తి నువ్వు ప్రార్థన చేసాడు, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అయితే మీరు అనుకోవచ్చు, మరి కళ్ళెత్తి ప్రార్థన చేయటం వల్ల అద్భుతం జరుగుతుంది. అసలు అద్భుతం జరగాలంటే మొదటిగా కన్నులెత్తి ఎలాంటి ప్రార్థన చేయాలంటే కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉండాలి. రెండోదిగా కన్నులెత్తి చేసిన ప్రార్థన విశ్వసించే వారికి ఉండాలి. అలాగే కన్నులెత్తి దేవుని మహిమను ప్రకటించే వారికి ఉండాలి. ఆ రీతిగా మన జీవితాలు ఉన్నట్లయితే మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన పరిచయాలని, అలాగే నీ ఉంటున్న పరిసరాలని దేవుడు ఆయన కృపలో ఫలింపజేసి నీ జీవితంలో ఒక మాదిరికరమైన కార్యములు, ఫలములు నువ్వు అనుభవించేటట్టు దేవుడు చేస్తాడండి. నీ కుటుంబ వ్యవస్థను ఫలింపచేస్తాడు, నీ బిడ్డలను ఫలింపచేస్తాడు. వారు ఏ పని చేస్తున్నా ఆ పనులు వాళ్ళకి తోడుగుండి వాళ్ళ మీదకి వస్తున్న ప్రతి కీడును కొట్టివేస్తాడు. మునుపటి కంటే ఈ సంవత్సరం అత్యధికముగా ఫలభరితంగా దీవెనకరంగా దేవుడు జరిగించడం నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలుగా ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో ఒక్కసారి నువ్వు ఆలకించి ఆ మాటల ప్రకారం జీవించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కలిగిన సంవత్సరం ఆయన ఫలింపు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, వెలుగైన దేవుడా, సకల చరాచర సృష్టికి కారణభూతుడా, వాక్యమైన దేవా, లాజరు జీవితంలో నాయన తండ్రి నాయన మీరు ఎలాంటి అద్భుతం జరిగించినారో అలాగే మా జీవితంలో కూడా నాయన క్రీస్తు యేసు యొక్క మాదిరికరమైన జీవితం జీవిస్తూ మా జీవితంలో కూడా అట్టి అద్భుతాలు జరగడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి, మా రాజులను మేము చూస్తున్నాం తండ్రి. మీ ఆత్మతో నింపండి, నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి కలుగును కాకండి. సిలువ వేయబడిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పరిచయాల్ని ఫలింపచేయను గాక. ఆమేన్. షాలోమ్. ఆమేన్.